చేతులు. దేవుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. కొంతమందికి ఇవ్వకపోవచ్చు, కొంతమందికి పట్టుకునే శక్తి లేకుండా చేయవచ్చు, ఇలాగా ఉంటుంది. కొంతమందికి పక్షవాతం రావచ్చు, అప్పుడు కూడా ఒక చెయ్యి పని చేయకపోవచ్చు. అయితే అది ఎప్పుడో చిన్నప్పుడు రాదు, అదేదో కొంత వయసు వచ్చిన తర్వాత వస్తుంది. మరి ఇంతకాలం ఏం చేసావు నీ చేతులతో అని అడిగితే, నేను అసలు నా చేతులతో చెడు పని చేయలేదండి అని చెప్పేవాడు. చేతులు అంతే, ఎప్పుడు చెడ్డదే చేయాల, చెడ్డదే ముట్టుకోవాలా చెప్పలేము. కాబట్టి చేతులతో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన దగ్గర తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపక, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక, వారిని నా యొద్దకు రానియడి, పరలోక రాజ్యం ఇలాంటి వారదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయెను. 13వ వచనంలో మనకు చక్కని మాట చెప్పారు. ఏమని? దేవుడు చేతులుంచి ఎవరి మీద? చిన్న పిల్లల మీద. దేనికి? ఆశీర్వదించటానికి. దేవుడి చేతులు దేనికి? ఆశీర్వదించటానికి. కానీ శిష్యులు అంటున్నారు, పోండ్రా పోండి అంటున్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళని నా వద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. పిల్లరా, ఆదికాండం 27వ అధ్యాయంలో 22వ వచనంలో తండ్రిని మోసం చేసినటువంటి చేతులు. ఇస్సాకుని మోసం చేశాడు యాకోబు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమై కానీ చేతులు ఏశావు చేతులే అన్నాడు. పాపమైన కళ్ళు లేవండి, గుడ్డివాడిగా ఉంటున్నాడు, అందుకని స్వరాన్ని గుర్తుపడతాడు. సరే, వాళ్ళ అమ్మకి తెలుసు ఈ సంగతి. ఎవరా అమ్మ పేరు? రెబకా. రెబకమ్మ గారికి తెలుసు. కొంతమంది రెబకాని పేరు పెట్టుకుంటారు, వాళ్ళు కూడా మోసం చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే పేరే మోసగతిలాగా అబద్ధం ఆడే వ్యక్తిగా కనబడుతుంది బైబిల్లో రెబకా. రెండోది విగ్రహారాధికురాలు. రెబకా అనేది విగ్రహారాధికురాలు. వాళ్ళ ఫాదర్ అంతా విగ్రహాలు పూజించేవాడు అనమాట. సరే, ఇప్పుడు తల్లి ముందుగానే తెలుసు కాబట్టి ఏం చెప్పిందంటే, నాన్న నిన్ను కనుక్కుంటాడు డాడీ, కాబట్టి నువ్వు ఇలాంటి చర్మము కలిగినటువంటి చొక్కా వేసుకొని వెళ్ళు, ఒకవేళ ఆయన కనుక తడివి చూస్తే నువ్వు యాకోబు కాదు అని అనుకోకూడదు అని చెప్పి అంత అబద్ధం, నాటకం ఆడిందంత అమ్మే. కొడుకు వద్దన్నాడు కూడా యాకోబు, తప్పమ్మా అని కూడా అన్నాడు. నేను చూసుకుంటా, నీ మీదకి వచ్చే షాప్ మీద ఉంటే అది నా మీదకి వచ్చిన కాక అంది. చూడండి, ఒక కొడుకుని అలా చేయడానికి గల కారణం తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేసినటువంటి చేతులతో ఆశీర్వాదాలు తీసుకున్నాడు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. నిర్గమాకాండం 9వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుదను, ఈ ఉరుములు మారును, ఈ వడగళ్ళను ఇక మీద పడవు. ఏమైపోతుందంటే చేతులు ఎత్తే ఉరుములు వడగళ్ళు ఆగిపోతాయి. యేసు ప్రభు వారు కూడా అలాగా సముద్రమును గాలిని గద్దించారు. మోషేకి ఇచ్చాడు ఈ పవర్. మోషే, నువ్వు చెయ్యెత్తి ఆజ్ఞాపించు, ఉరుములు వర్షములు ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు చేతులు దేనికి పనికి వచ్చాయండి? ఉగ్రతను తప్పించటానికి. వర్షం అంటే తమాషా కాదండి, గాలి అంటే తమాషా కాదు. మరి లాస్ ఏంజల్స్లో అన్ని 12,000 ఇళ్ళు తగలబడ్డాయి అంటే మరి ఇది తమాషా కాదు. ఎందుకంటే ఆ సమయంలో గాలి లేకుండా ఉంటే కనుక చాలా కొద్ది ఇళ్ళతోటి, ఏదో 100-200 ఇళ్ళతోటి అయిపోయేది. కానీ విపరీతమైన గాలి అంటండి,
గాలిని విసర్జేయవాడు ఎవరు? దేవుడు. అంత పెనుగాలి, అది ఎట్లా అంటే అసలు ఆపలేము. ఒక్కసారిగా మంట ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం వెళ్ళిపోయేంత గాలి. మనకు కూడా తెలుసు, చిన్నప్పుడు మనకి ఎన్ని పూరిళ్ళుగా ఉండేవి ఈ ప్రాంతం. ఎక్కడో ఇల్లు కాలుతూ ఉంటే మన ఇళ్ళ మీద నీళ్లు పోసుకున్నాం. ఎందుకు? ఆ నిప్పురవ్వ ఏదన్నా ఎగురొచ్చి వీటి మీద పడితే ఇవి కూడా కాలిపోతుంది. ఎంత దూరం? ఓ చాలా దూరం. ఎక్కడ గేటు దగ్గర కాలుతా ఉంటే ఇక్కడ దగ్గర 1 కిలోమీటర్ దూరం. మరి అలాగా ఆ గాలికి అదంతా కూడా ఎండిపోయినటువంటి అడవి అంటండి. ఎంత తొందరగా ఉంటుందంటే ఇప్పటికీ ఆరలేదంటే తెలుసా మీకు? 11వ తారీఖున మొదలైంది, ఈ రోజు కూడా ఆరలేదు. ఏంటి ఆ పరిస్థితి? ఎవరిది కోపం? దేవుడిది. ఎందుకు కోపం? నువ్వు చేతులతో చేసిన పాప పనులు, నీ కాళ్ళతో చేసిన పాప పనులు, నీ హృదయంతో చేసిన పాప పనులు. దేవుడు 0 అని చెప్పినటువంటి సందర్భాలు ఒక మీటింగ్లో ఎంత పాపం చేసిందంటే, అప్పటికే ఒక 8 రోజుల క్రితం ఒక అమ్మాయి అదంతా ప్రకటన చేసింది. అయ్యో, ఈ యొక్క లాస్ ఏంజల్స్ మీదకి ఉగ్రత రాబోతా ఉంది అని చెప్పినా కూడా ఎవడు ఆమె రోడ్డు మీద స్వార్ చేసింది, లేదు చర్చిలో కాదు. కానీ ఎవరు వినలేదు. కాబట్టి దేవుడు దావీదు అంటాడు, వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు కాదు, దేవుడి చేతిలోనే పట్టడం నాకు శ్రేష్టము అనుకుంటాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇప్పుడైనా సరే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, చర్చిలో ఎప్పుడైనా ప్రార్థన అన్నప్పుడు కానీ, నువ్వు ఎప్పుడన్నా చేతులు ఎత్తి ప్రార్థన చేయడం అలవాటు చేస్తున్నావా? నేను ఎక్కువగా చేతులు పైకి పెట్టి ప్రార్థన చేస్తాను. కుర్చీలో కూర్చున్నా, నేల మీద ఉన్నా, నాకెందుకో చేతులు పైకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్. నాకు నొప్పి వచ్చేంత వరకు ఎత్తి ఇక మళ్ళా చేతులు తీసుకొచ్చి నెత్తి మీద కాసేపు పెట్టుకొని ఆ తర్వాత దించుతాను. మరి నువ్వు కనీసం రోజుకు ఒక పావుగంట అయినా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు చేయాలంటే ఈ వాక్యం విన్నావు నువ్వు. ఏంటి? ఎందుకుది? విజయం రావాలి, జయం రావాలంటే చేతులు ఎత్తాలి. చదవండి అక్కడ మళ్ళా 11వ వచనము. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చున్నట్టకై దాన్ని వేసిరి. అహరోను హూరును ఒకడు ఈ పక్కనను ఒకడు ఆ పక్కనను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేవి. నిలపలేము ఎవరు అయినా. ఆయన ముసలాయన అనుకోండి, కానీ మనమైనా ఎక్కువసేపు నిలపలేము. అందుకని మా యొక్క సేవకులు అప్పట్లో మాకు నేర్పింది ఏంటంటే, ఒక్కవేళ మీరు చేతులు నిలపలేకపోతున్నట్లయితే గోడ తట్టు తిరిగి గోడ మీదకి చేతులు పెట్టి ప్రార్థన చేయడం. అంటే బరువు మోయలేకపోతాం. మన చేతులు బరువే మనం మోయలేకపోతాం. చాలా తక్కువ ఉంటుంది చేయి బరువు. తలకాయ కన్నా కూడా తక్కువ బరువు ఉంటుంది చేయి. మిగతా పార్టీ బరువు ఎక్కువ. అలాంటి కొంచెం సేపు కూడా చేయలేకపోతున్న పరిస్థితి మనకు కనబడతాం. మరి ఆ పెద్ద ఆయన ఏమవుతాడు? కాబట్టి దించినప్పుడల్లా వాడు గెలుస్తున్నారు. అయ్యో 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 ఎలాగైతే ఎలాగ. అందుకని చేతులు ఎత్తి అలాగే ఉండాలని ఇద్దరు అటొకళ్ళు ఇటొకళ్ళు నిల్చొని ఆయన రాయి మీద కూర్చోబెట్టి ఇద్దరులో అండి సాయంకాలం వరకు ఉన్నారంటండి. నిజంగా ఎంత ఓపికో వాళ్ళకి. గంట అరగంట ఉండమంటే ఒకసారి ఇట్లాగే మన సన్నిధిలో మనం ఏం చేసామంటే చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం ఎంతసేపు ఉంటారని చూసి 5 నిమిషాలు లేకపోయారు. ఒక 7 నిమిషాలు, నేనే 15 నిమిషాలు ఉన్నట్టున్నాను. మిగతా వాళ్ళంతా కూడా 10 లోపే పడిపోయారు. ఎందుకని? అసలు అలవాటు లేదు నీకు చేయెత్తి ప్రార్థన చేయటం. ఫస్ట్ నేర్చుకో. ఎందుకు చేయాలంటే విజయము కావాలి అంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి.
సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. 22, 23 కూడా చదువు. మోషే అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందేవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి 22, 23. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞయించెను. అభిషేకించమన్నాడు. ఎందుకో ముందు వచనంలో మనం చదివాం 18లో. అతడు ఆత్మను పొందినవాడు. ఎవరు? యెహోషువ. కాబట్టి ఏం చేయాలి నువ్వంటే, ఎవరినో కాదు, వాడిని ఎన్నుకోవటం కాదు, అతని మీద చేతులు ఇచ్చి అతన్ని అభిషేకించు. మోషే చేతులు ఒకప్పుడు విజయాన్ని పొందటానికి ఎత్తిని. ఇప్పుడు చివరి దశ అండి, అంటే 120వ సంవత్సరం ఇది. ఎవరికి? మోషే. 120వ సంవత్సరంలో నా తర్వాత ఎవరు అని అడిగాడు పైన. అడిగితే అప్పుడు చెప్పాడు దేవుడు, ఫలానా వాడిని నువ్వు. అలాగే ఏలియా అడిగినప్పుడు ఎలీషాని అభిషేకించమన్నాడు. దేవుడు కూడా చేతులిచ్చి ఆశీర్వదించాడు. అతను అతని తర్వాత నాయకుడిగా మారాడు. కాబట్టి చేతులు చాలా గొప్ప పనులు చేస్తూ ఉన్నాయి బైబిల్లో. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనం. 8:38. మొదటి నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనా జనుల మందిరము తట్టు తిరిగి ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసే అది ఏం చేయాలంట? ఒకవేళ నువ్వు చర్చి మీద నుంచి వెళ్తున్నావు, ఆ రోజు లేదు చర్చి, కనీసం ఒక్కసారన్నా నీ చేతులు ఇచ్చి దేవా మమ్మల్ని కాపాడాలని ఏమన్నా ప్రార్థన చేసావా? ఇక్కడ కూర్చొని కబుర్లాడేవేమో. ఒక చిన్న ప్రార్థన, అది ఒక 1 సెకండ్ లేదా 2 సెకండ్స్ పడుతుంది. చేతులెత్తి మందిరం తట్టు చేతులెత్తి ప్రార్థన చేయాలి. తర్వాత ఏం జరుగుద్దో అంతా కూడా కాసేపు చదవండి. ప్రతి మనిషి యొక్క హృదయం నీ వెలుగుదవు కనుక నీవు ఆకాశమను నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి. ఎవరైనా అంటున్నాడు? సొలొమోను దేవుడిని వినమంటున్నాడు. అయ్యా, మేము ఇలా గనక మందిరం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే మా ప్రార్థన విని మాకు జవాబు ఇచ్చి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి. ఏం చేశాడండి ఈయన? ప్రవక్త ఎలీషా ప్రవక్త 4వ అధ్యాయం 34వ వచనం. షూనేమి రాయని ఇంటికెళ్ళి ఆ పిల్లవాడు చచ్చిపోతే మంచం మీద పడుకోబెట్టి ఆమె దైవసేవకుడి దగ్గరికి వచ్చి పిలుచుకొని వస్తే ఆయన వచ్చి చేసిన పని. గెహజీని పంపిస్తే చేతగాలేదు. అందుకని సేవకుడు అతని చేతులలో చేపెట్టి దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. 35, 36. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుగలుగా బిడ్డ 7 మార్లు తుప్పి కళ్ళు తెరచడం. దేవునికి స్తోత్రం. మరొక విజయం, చేతుల్లో చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తే మరొక విజయం. నేను ఇదివరకు చెప్పాను, అమ్మా మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక అరగంట అయినా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా కావచ్చు, ఒకళ్ళ చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి, ఏకీభవించండి. ఒకరి చేతులు పెట్టి భార్యాభర్తలకు కూడా ఒకరి చేతులను పట్టుకొని ప్రార్థన చేయాలి. యోబు యొక్క చేతులు పెందలకడనే పొద్దున పూట తన పిల్లల మీద ఉంచి, తలల మీద ఉంచి, వారు ఏమైనా పాపం చేశారేమోనని
పెందలకడనే ప్రార్థన చేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 5-6 వచనాలు. ఏం జరిగిందండి? వారి నిండు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనార్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తమై దండబలి అర్పించుతూ వచ్చాను. వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అతను ఒక మంచి విజయం కావాలి, తప్పు చేశారేమోనని. కాబట్టి మనం కూడా అలాగా చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. మందిరం తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు సొలొమోను. సేవకులు చేశారు, చాలామంది చేశారు. యోబు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ మనసులో తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు తాకిన ఎడల పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవు. దేవుడు ప్రేమించిన చేతులు ఆయన తట్టు చాపి ప్రార్థన చేసిన ఎడల నిర్దోషిగా మారడానికి అవకాశం, పాపాన్ని కడుక్కోవడానికి అవకాశాలు నీకు చేతులు ఇచ్చాడు. మరి చేతులు ఎందుకంటే ఎప్పుడు పాపం పనులు చేయడానికి, పాపం వస్తువులు ముట్టుకోవడానికి, పాపపు మాటలు మాట్లాడటానికి కూడా మనము చేతులు ఊపుతుంటాం. తప్పు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చివర చూడండి. 2 దినవృత్తాంతాలు 6:13 చివర. సొలొమోను చేతులు ఆకాశంలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను దేవాలయం దగ్గర చేతులు ఎత్తి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన. మనకి బైబిల్లో సుంకరి కూడా అలాగా ప్రార్థన చేశాడు, చేతులను రొమ్ము కొట్టుకుంటూ. చూడండి ఎంత చక్కని మాటలు బైబిల్లో మనకు వింటున్నావు కానీ గ్రహించటల్లా. ఒక్క రోజున చేసేవాళ్ళగా. కీర్తన 88వ కీర్తన 9వ చరణం 8-9 88-9. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఏం చేయాలి మనం? దేవుని వైపు దాడి చెప్తున్నాడు, నా చేతులు చాపుచున్నాను. 119వ సంకీర్తన 73వ వచనం. 119:73. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నీకు చేతులు నిర్మించి రూపులు ఏర్పాటు చేశాడు. నిజంగా చేతులు లేనివాడు చూడండి ఎలా ఉంటారు, చేతులు ఉన్నవాడు చూడండి. ఇద్దరు పక్క పక్కన పెట్టి చూస్తే ఎవరు అందంగా ఉంటారు? చేతులు ఉన్నవాడే అందంగా ఉంటారు. నీ చేతులు నాకు రూపును ఏర్పాటు చేసింది అంటే అందాన్ని తెచ్చిపెట్టే నువ్వు చేసిన ఈ చేతుల ద్వారా. 143వ సంకీర్తన 6వ చరణం. 143వ సంకీర్తన 6వ చరణం. ఎందుకు చాలుతున్నాడంటే నా బ్రతుకంత బాధగా ఉంది, కష్టంగా ఉంది. ఎడారంటే పండని ప్రాంతాలు అని అర్థం. అంటే ఇంట్లో భర్త, భార్య, కుటుంబం, ఆరోగ్యం, ఇల్లు, వాకిలి ఏమి పండలా, సంతోషంగా లేవు. నేను ఒకసారి మొక్కను తీసుకొచ్చి మా ఇంట్లో నాటాం, మా తొట్లలో కొనుక్కొచ్చింది. సరే రోజు చూస్తా ఉన్నా, దానికి ఒక ఆల్రెడీ పువ్వు ఉంది, తర్వాత 2 మొగ్గలు కూడా ఉన్నాయి. కాబట్టి సరే రోజు దాన్ని చూడటం, ఎవరిని ముట్టుకున్నా కూడా మరి కోపం, ఎవరు ముట్టుకోబాకండి. పూలు చూడటానికి అందంగా ఉండాలి, దాంట్లో నుంచి ఖుష్బు అంటే చక్కని సువాసన వస్తూ ఉంటుంది, ఆరోగ్యం మనకి. సరే ఉండే కొంత ఏమైపోయిందంటే నేనేదో పని మీద లేదా మర్చిపోయాను. 2 రోజులు దానికి నీళ్లు పోయినా, 3వ రోజు అంటే తెలుసా వాడిపోయింది. అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలో చేతులు ఎత్తకుండా ఉంటే మన జీవితం కూడా ఏమైపోతే ఎండిన ఎడారి వలె. ఎలా ఉండాలంటది? దేవునికి నైవేద్యం చెల్లించే విధంగా. అంటే నువ్వేం దీపారాలను చేయవసరంలా, కొబ్బరికాయలు కొట్టవసరంలా, చేతులు ఎత్తడమే నైవేద్యం అంట దేవుడికి.
ధూపం వేయటం నేర్చుకో నోటితో. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యం వలన నీ ఉండాలి. దృష్టికి అంగీకారమగును గాక. ఏం డబ్బులు కట్టాల్సిన పని లేదండి దీనికి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. సోమవారం చేతిలో పని చేయగలవు. ఎవరి చేతులు పని చేయవు? ఇప్పుడే చెబుతున్నాడు కదా ఒక ఆయన, 20 రోజుల నుంచి పని కావట్లేదు. సోమరుడు పనులు చేయరు అని నేను చెప్పట్లా, బైబిల్. సోమరు వారి చేతులు పని చేయనలవు, ఇష్టపడవు. ఏదో ఒక పంచ 31 అధ్యాయము 20వ వచనం. 31:20. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేయి ఎవరు? చాపును. స్త్రీ. స్త్రీ అంటే బైబిల్ ప్రకారం సంఘం. ఇక్కడ ఒక భార్య అనుకుందాం. ఆ అధ్యాయంలో మొదట ఏమని రాసిందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని రాసింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని రాసింది. ఎలా కడతారండి ఇల్లు? చేతులతోనేగా. గుణవతి అయిన భార్య ఎలా కట్టుద్ది? చేతులతోనే కట్టుద్ది. అంటే భర్తకి ఆహారం వండి పెట్టడం, ఇంటి పనులు చేసుకోవటం, ఆదరించటం, కనికరించటం, కాపాడటం, దీవించటం, ఆశీర్వదించడం అన్నీ చేతులతోనే చేస్తాం. ఆ చేతులు పైకెత్తితేనే ఒక ఆశీర్వాదం అనుకుంటాం. దేవుడు కూడా అలాగే చేతులెత్తి వారిని ఆశీర్వదించాను అని చదువుకుంటాం. కాబట్టి దేవుని ప్రేమలో ఆలోచించేది 6వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ వచనం. చేతులు ముడుచుకొని కనుక కూర్చుంటే దారిద్ర్యము నీ వద్దకు వస్తుంది అని రాసి. చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ఈ చేతులు ఇప్పుడు చూడండి, కొంచెం వయసు వచ్చినప్పుడు చేతులు ఏమవుతాయంటే నరాల బలహీనత అంటారు. అప్పుడప్పుడు మనము మూసి తెరుస్తూ ఉంటాం. కొంతమందికి అయితే పక్షవాతం వచ్చిన వాళ్ళకి మరి అది ఎక్సర్సైజ్ లాగా బంతి ఇస్తారు, స్మూత్ బంతి, దాని అలాగా ప్రెస్ చేసి వదలమంటారు. అలాగే స్ప్రింగ్స్ ఇచ్చారు కొంతమందికి. కొంచెం యవ్వన దశలో ఉంటే వాళ్ళకి 5 ఏళ్ళు పట్టేటువంటి ఒక స్ప్రింగ్ ఉంటుంది. అది లాగితే మళ్ళీ స్ప్రింగ్ వెనక్కి తీసుకుంటుంది దాని అంతది. అదొకటి ఉంటుంది. రకరకాలుగా ఉన్న ఎక్సర్సైజెస్. చేతులు నీ తల వెనకాల పెట్టుకొని మరి నడుమును పైకి లేపి మరి కిందకి దించాలి. ఈ బలం అంతా చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించి అంటున్నాడు దేవుడు, ఎప్పుడైతే నీ చేతులు ముడుచుకుంటే దారిద్ర్యము నీ వద్దకి వస్తుందని 10-11 వచనాల్లో రాయబడింది. అలాగే 24-33లో కూడా రాయబడింది. ప్రసంగి 4:5లో కూడా రాయబడింది. అన్నీ చదువుకో. చేతులతో ఏం చేయొచ్చు చాలా ఉన్నాయి బైబిల్లో. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం. దేవుని చేతులు నరులను సృజించి ఆకాశాన్ని విశాలపరిచాయని రాశారు. మరి ఆదామును ఎలా సృజించాడు దేవుడు? నేల మట్టితో. చేతులతోనేగా. చేతులతో తయారు చేశాడు బొమ్మని దేవుడు. దానిలో జీవవాయువు ఉండగా వాడు జీవాత్మ ఆయన. ఆలోచించి దేవుడు మహిమించుకోండి. 65వ అధ్యాయం 2వ వచనం. దేవుని చేతులు లోబడనొల్లని వారి వైపు దినమెల్లా సాచి ఉంచాడట. లోబడినొల్లని వారి వైపు దేవుని చేతులు సాచారట. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము అలాగా అయ్యా అయ్యా అని చేతులు మనం ఊపుతూ అలా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. వాళ్ళు లోబడలేదయ్యా, వాళ్ళు రక్షణ పొందలేదయ్యా, ప్రార్థన. హల్లెలూయా చెప్పేటప్పుడు కూడా మనం చేతులు ఎత్తి స్తుతిస్తాం దేవుని ప్రేమించవలసిందిగా కోరుతాము. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో జెరుబ్బాబెలు యొక్క చేతులు మందిరం యొక్క పునాది వేసాయట. ఎవరి చేతులు? జెరుబ్బాబెలు. దర్యావేషు దగ్గర నుంచి అనుమతి తీసుకొని వాళ్ళు మందిరం కట్టడానికి యెరూషలేము వచ్చారు. కాలిపోయిన మందిరాలు కట్టారు.
గోడలేనండి వీడు కడుతుంది, మందిరం కాదు, గోడలు మాత్రమే. దేవుని యొక్క ప్రేమలో మార్క్స్ వార్త 6:5 యేసు చేతులు స్వస్థపరిచాయి. ముట్టుకుంటేనే స్వస్థత. ఆయన చేతుల్లో అంత పవర్ ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. 8:25, 10:16, 16:18 మరి దేవుడు చేతులు ఉంచి ప్రార్థన చేసినట్టు, బాగు చేసినట్టుగా మనకు లూకాసు వార్త 4:40 కూడా చూడండి. లూకాసు వార్త 4:40. ఆ రోగులు ఆయన వద్దకు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. కాబట్టి రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత. ఆయన చేతులు ఎంత గొప్పవో! ఆశీర్వదించడానికి, బాగు చేయటానికి, క్షమించడానికి, మేలు చేయటానికి ఎన్ని పనులు చేశాయో ఆయన చేతులు. ప్రియులారా, 13 కూడా చూడండి. 13:13 లూకాసు వార్త. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని నడుము వంగిన స్త్రీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆమె మీద చేతులుంచి ఆమె యొక్క వంగిపోయిన నడుమును, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో చేస్తారనుకోండి, మరి అది కాక చేతులతోనే ఆమెను బాగు చేశాడు. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు! మరి నీకు చేయలేదేమో ఒకవేళ, అయినా కూడా నువ్వు ఆయనకి లోబడే ప్రార్థించాలి, చేస్తాడనే నమ్మకంతో చేయాలి. యోహాను రాసిన సువార్త 13:5 మరి 8 చూస్తే దేవుడు శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. పాదాలు కడిగించేది చదువు. అంతన ఫలములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కట్టుకున్నగును, తాను కట్టుకొనిన తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. చూసారా, చేతులతో ఆయన పాదాలు కడిగాడు. 8 కూడా పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనేలా, నాతో నీకు పాలు లేదని. కడుక్కోవాలి, ఒకళ్ళకొకళ్ళు పాపాలు కడుక్కోవాలి. ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కుంటే నీ మీద నాకు ద్వేషం లేదు, నువ్వంటే నాకు ఇష్టము, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గుర్తులయ్యన్నీ. బాబాల పాదాలు కడుగుతుంటారు కొంతమంది. పాత పద్ధతిలో లేదా ఇప్పటికీ హిందూయిజంలో ఆ యొక్క స్వాముల వారి పాదాలు కడుగుతారు. ఈ మధ్య ఎక్కడో ఒకసారి నాకు వీడియో పెట్టారు. అసలు ఆయనకు వస్త్రాలే లేవు. ఆ సమాజంలో వాళ్ళకి ఎవరికి వస్త్రాలు లేవు అసలు, మగవాళ్ళకి. వాళ్ళు నడిచేస్తూ ఉంటే వాళ్ళకి దండం పెడుతున్నారండి ఆడవాళ్ళకి. వాళ్ళు కూర్చుంటే, పురుషులు కూర్చుంటే వాళ్ళకి వెళ్ళి దండాలు పెడుతున్నారండి. ఎంత బాధ వేసిందో! మరీ ఇంత దిగజారిపోయారండి మనుషులు. ఆలోచన చేయండి. యోహాను రాసిన సువార్తలోనే 20:27 20:27 తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమే. ఒకతను దేవుని చేతుల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మనన్నాడు. అతనే తోమ. సరే పెట్టి చూడరా, ఇగో నిజంగా నా చేతులకు అయిన గాయాలు అని చెప్పాడు దేవుడు. ఆయన చేతులు చివరికి ఒక వ్యక్తికి ఉన్నటువంటి అపనమ్మకాన్ని పోగొట్టే. ఎంత గొప్ప చేతులండి, ఎంత గొప్ప చేతులు! ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యగ్రంథం 8:18 అపోస్తలుల చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినది. వీళ్ళ చేతులు అవతల వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా చేసి, ఇక నీ చేతులు ఏం చేస్తావు? ఎవరికైనా మేలు చేశాయా? గడ్డిగో పెట్టమంటేనే కూడా రెక్లెస్గా ఆ గడ్డి మోపు ఎవడెత్తాడు, దానికి ఏదో నీళ్లు కారుతాయి, దానికి ఏదో గడ్డి ఎంత బురద ఉంటుంది వాటికి వచ్చాం, ఎవడు ముట్టుకుంటాడు దాన్ని? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను స్కూల్కి వెళ్తున్నా అనుకునేవాడు ఎంతోమంది ఉన్నారు.
కానీ ఆమె ఎత్తుకోవడానికి ఆమె దగ్గర బలం లేదు. ఎత్తితే అట్టాగో తీసుకెళ్తుంది. నేనే ఒకరోజు అలా స్కూల్కి వెళ్తుంటే అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఆమె అయ్యా 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 అని అడిగింది. ఏంటంటే కొంచెం మూట ఎత్తయ్యా. ఏంది ఎంతసేపు నుంచి దాకా నువ్వు ఎవడు ఎత్తలేదా? అందరిని అడిగినా అందరూ వెళ్ళిపోయారు. మరి నేను ఎలాగా ఆగుతాను అనుకున్నావు అన్నా. ఎందుకనయ్యా? నువ్వు నాకు పాస్టర్ గారేమో అనిపిస్తుందయ్యా అన్న. నిజమే, పాస్టర్నే. ఆమె ఎంతో సంతోషం. ఆ మూట ఎత్తుకొని వెళ్తానని చెప్తుంటే, వద్దులే మరి బండి మీద కూర్చోడానికి వీలైతే కూర్చో, మూట మధ్యలో వేద్దాము అని చెప్పి ఆమెని ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది ఊరిలోకి వెళ్ళాలంటే, 30 కిలోమీటర్ ఉంటుంది అని ఆమె నడుచుకుంటే ఎప్పుడు పోద్దాం సరే తీసుకెళ్ళి నాకు చేతనట్టుగా మీ ఇంటి దగ్గర దింపాడు. దేవుని ప్రేమలో మన చేతులు మంచికి పనిచేయడానికి ఉపయోగించాలి. దేవుడు అలా చేశాడు. 7వ అధ్యాయం 41వ వచనం కూడా చూడండి. అపోస్తల కార్యగ్రంథం 7:41. ఆ దినంలో వారు దూడను చేసుకొని ఆ విగ్రహం బయలుపించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించరి. తమ చేతులతో దేవునికి విరోధమైన ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అహరోను చేత చేయించారు. పాపం. ఎప్పుడు కూడా నీ చేతులతో దేవుడు విరోధమైన పని చేయకూడదు. 17:25 17వ అధ్యాయము 25వ. తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపలేనిది. ఏం గ్రహించలేదండి? దేవుడి ద్వారా శక్తి వస్తుందని గ్రహించలేకపోతున్నారు. 12వ అధ్యాయం 26వ వచనం. 19:26. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావాలి. కాబట్టి చేతులతో చేసేవి కూడా దేవుడిని ఏమన్నా యెహోవా దేవుడు ఎవరు తయారు చేశారా? యేసు ప్రభువుని ఎవరిని తయారు చేశారా? ఒకవేళ తయారు చేసి దేవుడు అని కనుక మొక్కితే తప్పే. కొంతమంది మొక్కుతున్నారు అలా. యేసు ప్రభు బొమ్మ అంట. యేసు ప్రభు ఎట్టుంటాడని తెలుసా? చేయగలవా ఆయన బొమ్మని? ఆయన రాసుకున్నాడు 4:24 నేను ఆత్మ అని. ఆయన రాస్తే ఆత్మ లేదు, ఇంకేమి లేదు అని బొమ్మ తయారు చేస్తాం. అది బొమ్మ. చూడవు, మాట్లాడవు, నడవవు, తినవు. కానీ అలాంటి వాటికి ఈ రోజున ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనంలో అననీయ చేతులు పౌలు మీద ఉంచి ప్రార్థన చేస్తాడు. అతడు అననీయ అన్న ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని మీద చేతులు చూచాడు. కాబట్టి దేవుడు చెప్పాడు, నువ్వు పౌలుకి ప్రార్థన చేయకపోన్నాడు. చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. అతని మీద పెట్టి 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం. దేవుడు చెప్పినట్టుగా దేవుడు ప్రార్థన చేస్తే, ఒక సేవకుడు ప్రార్థన చేస్తే అది ఆశీర్వాదం, మేలు. కాబట్టి దేవుడు పౌలు మీద చేతులించి ప్రార్థన చేయించి అతన్ని దేవుడికి అప్పగించాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. దేవుడి చిత్తమైన పర్యాయం మనము జ్ఞాపకం చేసుకున్నాం. మోకరించండి.